వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రెబెకా. ఈరోజు నేను వచ్చేసాను శుభమస్తు ఇన్ఫ్రా గ్రూప్స్ నుంచి. ఆద్య గ్రూప్స్ అంటే వీళ్ళకు ఉన్నటువంటి చాలా ల్యాండ్స్లో ఇదో ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, సార్తో మాట్లాడేద్దామా. టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు మేము ఈ ల్యాండ్ చూసిన తర్వాత అమ్మయ్య, జనాలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దగ్గరగా వాళ్ళకి అవైలబుల్గా ఉండే అన్నీ దొరుకుతాయని అనుకుంటున్నాను. అంటే మనకు వచ్చేదారి 2 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే విలేజ్ కనిపిస్తుంది. సో అసలు ఏంటి సార్ ఇక్కడ ల్యాండ్ స్పెషాలిటీ ఏంటి, అండ్ అలానే ల్యాండ్ ఎంతలో వస్తుంది, అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వాళ్ళకి? బేసికలీ దిస్ విష్ణువర్ధన్ రెడ్డి అండి, ఉమ్, సిఎండి ఆఫ్ శుభమస్తు ఇన్ఫ్రా గ్రూప్. ఇక్కడ వచ్చేసి సైట్ వచ్చేసి ఆద్య గ్రాండ్ అండి. ఓకే. 11 acres హెచ్ఎండి అప్రూవ్డ్ సైట్. ఉమ్, మనకు వచ్చేసి ఇది భువనగిరి మున్సిపల్ జ్యూడిక్షన్లో హన్మాపూర్ విలేజ్లో ఉంటుందండి. ఉమ్, అండ్ దిస్ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ వరంగల్ హైవేకి కానీ, ఇక్కడ హైదరాబాద్ హైవేకి కానీ, ఇక్కడ కరీంనగర్ సిద్దిపేట్ జయదేపూర్ హైవేకి కానీ కంఫర్టబుల్ డిస్టెన్స్లో సెంటర్లో ఉంటుందండి. ఉమ్, ఈ 3 హైవేలో ఉన్న కస్టమర్స్ కూడా మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకోవడానికి అఫోర్డబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉమ్, ఇంకోటి వచ్చేసి భువనగిరి మున్సిపల్ జ్యూడిక్షన్లో ఉంటుంది. అండ్ సైట్ వచ్చేసి ఎక్కడ లోపల ఉండకుండా మనకి బీటీ రోడ్ సైట్ అండి, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్. 2 విలేజ్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ భువనగిరి అనంతారం విలేజ్, ఇక్కడ వచ్చేసి హన్మాపూర్ విలేజ్, 2 విలేజ్ మధ్యలో ఉంటుంది. విలేజ్లో కానుకొని ఓకే. అంటే మన ఇటు సైడ్ వెళ్తే ఇంకో విలేజ్ ఉందా? వీఆర్ మోస్ట్ నియర్ టు ఓకే. హైవే. ఓకే. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ అని చెప్పాను కానీ, అవును. ఇక్కడ నుంచి 2 kilometers మనం ఇక్కడ వస్తుందామండి. మధ్యలో అనంతరం విలేజ్ ఉంటుంది. ఉమ్, ఇది అనంతరం విలేజ్ దాటిన తర్వాత ఇక్కడ హన్మాపూర్ విలేజ్కి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి వరంగల్ హైవే, ఇక్కడ వచ్చేసి కరీంనగర్ సిద్దిపేట్ కనెక్టింగ్ రోడ్ జయదేపూర్ హైవే అండి. 2 హైవేకి మధ్యలో 2 విలేజ్ మధ్యలో ఉంటుందండి మన సైట్. ఉమ్, ఇంకోటి ఏంటంటే 2 విలేజ్ నుంచి కానీ, ఇక్కడ 2 హైవే నుంచి కానీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు. ఉమ్, అండ్ మోస్ట్ కంఫర్టబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఉమ్, దీనికి రిక్వైర్డ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎండి అప్రూవల్ కానీ, రెరా అప్రూవల్ కానీ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసుకున్నామండి ఆల్రెడీ. ఉమ్, ఇంకోటి వచ్చేసి వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. విత్ ఇన్ 1 month 45 daysలో మనము ఏవైతే హెచ్ఎండి నామ్స్ ఉన్నాయనుకోండి, ఉమ్, రోడ్ కానీ, రోడ్. బీటీ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పార్క్ డెవలప్మెంట్స్ కానీ, ఆల్మోస్ట్ పార్క్ డెవలప్మెంట్స్ కూడా అయిపోయాయండి. ఉమ్, ఏదైతే వాటర్ ఫెసిలిటీ ఉందో ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనకు 60 to 70% ఆఫ్ ది Yeah, వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఉమ్, రోడ్లు కూడా మట్టి రోడ్లు అయిపోయినాయండి. ఉమ్, విత్ ఇన్ 1 monthలో మనకు బీటీ రోడ్స్ కూడా అయిపోతుంది. ఓకే. ఇంకోటి ఎక్స్ట్రా ఫీచర్ వచ్చిందంటే మనకు సైట్కి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందండి. అవును, చూసాము. మొత్తం కాంపౌండ్ ఆల్మోస్ట్ వాల్ అది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ కదండి. అయిపోయిందండి. ఉమ్, 100% కాంపౌండ్ వాల్ సైట్ అయిపోయింది. ఉమ్, ఏదైతే ఉందో మనం మామూలు ప్రీకాస్ట్ వాల్ పెట్టేసి జస్ట్ స్టోన్ నాటి చాలా వరకు సైట్స్ డెవలప్మెంట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు బౌండరీ ప్లాట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కొంచెం రేపటి నాడు మనం ఉన్నా లేకున్నా వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది. ఉమ్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ సైట్కి మనం చుట్టూ 100% విత్ బేస్మెంట్ కాంపౌండ్ వాల్ కట్టేసామండి. ఉమ్, ఎలాంటి బౌండరీ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి కానీ, రేపు పక్క ల్యాండ్ వాళ్ళకి కానీ మనకి ఎలాంటి ఇష్యూస్ కూడా మన కస్టమర్స్కి రాకూడదు. దే ఓకే. షుడ్ బి హ్యాపీ అనే ఇంటెన్షన్ తీసుకున్నామండి. ఉమ్, ఇంకోటి వచ్చేసి పార్క్ డెవలప్మెంట్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఏదైతే హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏవైతే నామ్స్ మనకి హెచ్ఎండి నామ్స్లో చేయాలో అవి 100% మనం కంప్లీట్ చేస్తామండి. ఉమ్, కంప్లీట్ చేసినప్పుడే హెచ్ఎండి వాళ్ళు మన మార్టిగే రిలీజ్ చేస్తారు. ఉమ్, ఐ మీన్ ఏంటంటే మా పర్మిషన్ ఇచ్చేటప్పుడు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ప్లాట్ ఏరియా మనకు మార్టిగేజ్ చేసుకుంటారు. ఓకే. మార్టిగేజ్ చేసుకున్న తర్వాత మనము అన్ని వర్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు మార్టిగే రిలీజ్ అండి. నో ఓకే. వే ఏ కస్టమర్ షుడ్ ఫీల్ ఇన్సెక్యూర్. ఇంకోటి వచ్చేసి మన ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకు బాగా హైలైట్గా చేస్తున్నాము. మెయిన్ రోడ్ ఉమ్, బీటీ రోడ్కి అయితే ఉందో ఎంట్రన్స్ ఆర్చ్ కూడా బాగా చేస్తున్నామండి. ఇంకోటి కింద 2 parks ఉన్నాయి. 2 parksలో కూడా ఏవైతే ల్యాండ్స్కేపింగ్ ఏవైతే అడుగుతున్నారో హెచ్ఎండి వాళ్ళు అవి చేస్తున్నాం. ఎక్స్ట్రా కూడా ఇంకా మనకు కస్టమర్కి అట్రాక్ట్ చేసుకునే విధంగా ఇప్పుడు గ్రీనరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ప్రతి అవునండి, చాలా. సొసైటీలో. ఓకేనా, ఇంకా గ్రీనరీ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తామండి. విత్ ఇన్ నో టైం. అంటే కొంచెం సిటీకి దూరంగా తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే, అవునండి, గ్రీనరీ అవును. అండ్ వెదర్ పొల్యూషన్ ఉమ్, ఇవేమి లేకుండా. ఉమ్. సో నాయిస్ పొల్యూషన్ యా యా మెయిన్ ఆఫ్ ఆల్. సో ఇంకోటి అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నట్టు మాకు కూడా డెఫినెట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది ల్యాండ్లో మనకు మామిడి తోట ఉందండి. ఉమ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చెట్లు ఉన్నాయి. యా, ఇక చూసాం, ఫస్ట్ అదే చూసాం. క్రాప్ కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి క్రాప్ కూడా వస్తుంది. ఉమ్, ఆ ప్లాట్లు ఏవైతే తీసుకుంటారో ఆ కస్టమర్కి వెళ్తుందండి. ఏవైతే మామిడి తోటలో ఫ్రూట్స్ వస్తున్నాయో ఓకే. డిఫరెంట్ ప్లాంట్స్ని మామిడి చెట్లు అనే కాకుండా ఇంకా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. ఉమ్, వాళ్ళకి ఎగ్జిస్టింగ్ కాబట్టి ప్లాట్లో వచ్చే చెట్లు మినిమం 4 to 5 ప్లాంట్స్ ఒక ప్లాట్కి వస్తున్నాయి. ఉమ్. ఆ వాటిలో వచ్చే ప్లాంటేషన్ కూడా క్రాప్ కూడా మనకు కస్టమర్కి ఇస్తామండి. కొంతమంది ఏంటంటే వేరే దగ్గర ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చో లేకపోతే యా అమ్మి వేరే దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు యా వాళ్ళు పెట్టిన ప్రైస్ కంటే ఓకే ఓకే తక్కువ వస్తుందని చెప్పేసి చాలా అంటే కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే మరి మన దగ్గర ఈ విషయంలో ఎలా ఓకే యూ ఉందంటారు? గాట్ ఏ గుడ్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ రీసేల్ అండి. ఓకే. మా రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్లో రీసేల్ అంటాం దాన్ని. ఓకే. ఓకే, లాస్ట్ 10 yearsలో ఎక్కడైతే సిటీ అవుట్స్కట్స్లో కొంచెం మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదండి. ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలో
కొంచెం ఔటర్ రింగ్ రోడ్ నుంచి నాట్ మోర్ దెన్ 20-30 కిలోమీటర్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ రాదు. కాకపోతే కొంచెం లోపల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కొంచెం అక్కడ ప్రైస్ కరెక్ట్ కనుక్కోకుండా ఎక్కువ ప్రైస్ పెట్టిన వాళ్ళకు ఆ ప్రాబ్లమ్ వస్తుంది. వి అష్యూర్డ్ దట్ 5 ఇయర్స్‌లో మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే డెఫినెట్‌గా డబుల్ అవుతుందండి. వావ్! గ్రేట్. డబుల్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మాకు చెప్తున్నాయి. 5 ఇయర్స్‌లో మీరు డబుల్ గ్రేట్. తీసుకుంటారంటే ఇంకేంటండి, ఆ! ఇంకేం కావాలి మనకి. సో హ్మ్. ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అయితే ఉంటుంది, హ్మ్. రీసేల్ ఉంటుందా లేదా, ఇంత పెట్టి తీసేసుకుంటున్నాము అని. సో ఆ అష్యూరెన్స్ అయితే సార్ హ్మ్. ఇచ్చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ హ్మ్. సార్. సార్ ఇంకోటి ఏంటంటే మన స్క్వేర్ యార్డ్కి వచ్చేసి యాహ్! ఎంత యెస్. చెప్తున్నాము? స్క్వేర్ యార్డ్‌కొచ్చేసి ఇక్కడ 14,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టినామండి. ఉమ్, ఇఫ్ కస్టమర్ కమ్స్ టు నియర్ టు మీ, ఉమ్, ఐ కెన్ మేక్ సమ్ నెగోషియబుల్ ఆల్సో. ఉమ్, దేర్ ఈస్ దట్ ఫెసిలిటీ. ఇక ఓకే. స్క్వేర్ యార్డ్ వచ్చేసి కంఫర్టబుల్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. ఉమ్, మేము ఎప్పుడైనా ప్లాటింగ్ ఏరియా చేసేటప్పుడు లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉమ్, వాళ్ళకి అఫోర్డబుల్ బడ్జెట్‌లో చేస్తాం. 150 యార్డ్స్ నుంచి 300 యార్డ్స్ వరకు మన దగ్గర ఉన్నాయండి. ఓకే. కార్నర్ బిట్స్ కొంచెం లార్జ్‌గా ఉంటాయి. 200 ప్లస్ ఉంటుంది. ఉమ్, ఇంకా ప్రైస్ విషయానికొచ్చేసి కార్నర్‌కి గాని మిగతా దానికి ఒక 200, 300 స్లైట్ నెగోషియబుల్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. సో హ్మ్. మొత్తం ఇదంతా ఎన్ని ఎకర్స్ అని ఇది చెప్పారు సార్? 11 ఎకర్స్ అండి. 11 ఎకర్స్‌లో యాహ్! ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? ఇవి వచ్చేసి 150 ప్లాట్స్ ఉన్నాయండి. 150 150 ఉన్నాయి. ప్లాట్స్ ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్ ఏదైతే ఉందో యాహ్! ఫ్లాట్ అండ్ ఎండింగ్ వరకు. హ్మ్. సో ఇందులో ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందంటారా దానికి దీనికి? స్లైట్ చేంజ్ ఉంటుందండి. స్లైట్ చేంజ్ స్లైట్ ఉంటుంది. చేంజ్ నాట్ మోర్ దెన్ హ్మ్. వితిన్ హండ్రెడ్స్ ఓన్లీ. ఓకే. హ్మ్. హండ్రెడ్స్ అంతే. వితిన్ హండ్రెడ్స్ ఓన్లీ స్లైట్ చేంజ్. ఓకే. సో అంటే ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఇంకోటేంటంటే సార్, నార్మల్‌గా ఒకళ్ళేమో ఒకళ్ళ ప్లాట్ తీసుకోవాలనుకుంటారు. ఇంకోళ్ళు నచ్చి మనకి 2, 3 తీసుకునే వాళ్ళుంటారు. సో అలాంటి మా వ్యూయర్స్‌కి ఏమైనా ఆఫర్ ఇస్తారా మీరు? డెఫినెట్‌లీ అండి. హ్మ్. మీ సుమన్ టీవీ ఛానల్ ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి డెఫినెట్‌గా మేము కన్సిడర్ చేస్తాము. హ్మ్. కస్టమర్ బేస్‌కే వెళ్తామండి డెఫినెట్‌గా. ఓకే సార్. దెన్ ఇంకొకటేంటంటే ఇక్కడ కరెంట్ చెప్పేసారు అండ్ యాహ్! వాటర్, రోడ్స్ అన్నీ. ఇంకేమైనా మన వాళ్ళకిచ్చే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఈ ఎక్స్‌ట్రా ఫెసిలిటీ వచ్చేసి మెయింటెనెన్స్ చేస్తామండి. హ్మ్. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ మామూలుగా ప్లాట్ వాళ్ళు కొన్నాక కూడా డైలీ రారండి. ఎప్పుడో హ్మ్. ఒకసారి వస్తుంటారు. ఆ! మా అవును. పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి సైట్ అన్ని ప్లాట్ సేల్ అయిపోయినాక కూడా కొంచెం దాని పక్కన చూడడం తక్కువ చేస్తారు. హ్మ్. న్యూ సైట్‌కెళ్తారు కాబట్టి వాళ్ళ సైట్‌లో వాళ్ళు బిజీలో ఉంటారు. అట్లా కాకుండా మేము లైఫ్ లాంగ్ మేము మెయింటైన్ చేస్తామండి. సో విష్ణు గారు మరి ఇక్కడ ఏమైనా ఏరియా హైలైట్స్ చేసే విధంగా ఏమన్నా ఉన్నాయంటారా? ఇంకోటొచ్చండి మన ఏరియా ఇప్పుడు మన సైట్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి గట్కేస్. గట్కేసర్ ఓఆర్ఆర్‌లో ఎక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా గాని గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్‌లో దిగినామంటే హ్మ్. మనం ఒక 10-15 మినిట్స్‌లో మన సైట్‌లోకి రావచ్చండి. హ్మ్. ఇంకోటొచ్చేసి మన ప్రాజెక్ట్ చుట్టుముక్కలు ఏందంటే ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ అని రీసెంట్‌గా బాగా అవును. ఫేమస్ అయిందండి. హ్మ్. చాలామంది వస్తూ భక్తులు వస్తూ ఉంటారు. ఉంటున్నారు. హ్మ్. ఎందుకంటే అక్కడ గుడి చాలా డివోషనల్‌గా బాగా హై బడ్జెట్ పెట్టి కట్టడం జరిగింది. హ్మ్. చాలామంది అక్కడ వస్తుంటారు. అది కాకుండా ఎదురుంగానే మన సైట్ ఎదురుంగానే రేణుకెళ్ళమ్మ టెంపుల్ ఉంటుంది. ఓకే. ఒక రేణుకెళ్ళమ్మ టెంపుల్ గాని, కొంచెం ముందుకు పోతే యాదగిరిగుట్ట టెంపుల్, హ్మ్. సురేంద్రపురి టెంపుల్, ఇంకొంచెం ముందుకు పోతే ఆలేరు కొలనుపాక జైన్ మందిర్ ఉంటుందండి. ఇంకొంచెం మళ్ళీ మనం ఈ కరీంనగర్ రోడ్ మారితే మాత్రం సిద్దిపేట వెళ్ళే రోడ్ మారితే మాత్రం మనం కొమరేని మల్లన్న టెంపుల్ ఉంటుంది. హ్మ్. సో, మన సైట్‌లో ఇంకోటి కూడా ఏం ప్లాన్ చేస్తున్నామంటే, ఒక వీకెండ్ మనకు ఒక ప్లాట్ తీసుకునే కస్టమర్ వచ్చేస్తే, హ్మ్. వాళ్ళు ఇక్కడ ఫార్మ్ హౌస్ ఎప్పుడైతే మనం కట్టిస్తామనుకోండి, శనివారం వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి, కొంచెం ఇవన్నీ స్పాట్స్ అన్ని కవర్ చేసుకొని, ఓకే. మళ్ళీ ఈవినింగ్ వచ్చి రిలాక్స్ అయిపోయి ఎన్వైర్న్మెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. వాళ్ళకి హ్మ్. వీకెండ్‌లో ఇన్ ఎ సింగిల్ వర్డ్ ఒక 2 డేస్ ఇక్కడ వాళ్ళు వీకెండ్ సాటర్‌డే, సండే హ్మ్. పిల్లలతో వచ్చి స్పెండ్ చేయదలుచుకుంటే, వాళ్ళకి ఏమేమైతే అవసరాలు కావాలో, అది హ్మ్. ఫుడ్ ఫెసిలిటీ గానీ, సెక్యూరిటీ గానీ, వాటర్ ఫెసిలిటీ గానీ, అన్ని ఫెసిలిటీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. వితిన్ నో టైమ్ ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా వన్స్ వి గెట్ ఫైనల్ అప్రూవల్ హ్మ్. విల్ స్టార్ట్ అవర్ కన్‌స్ట్రక్షన్ అండి. ఓకే అండి. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆ విధంగా కూడా ఈ సైట్‌లో మనం ప్రొవిజన్ చేస్తున్నాం. హ్మ్. ఇంకోటేంటంటే సైట్ కూడా చాలా ఎక్స్‌టెన్షన్‌కి అవకాశాలున్నాయి. ఆల్రెడీ ఇంకో 10 ఎకర్స్ మేము తీసుకున్నాము. ఆ హ్మ్. 10 ఎకర్స్ కూడా మనం ఫైల్ పుటప్ చేసాం హెచ్ఎండీఏలో. ఇంకా సైట్ ఎక్స్‌టెన్షన్‌లో కూడా ఉంది కాబట్టి విల్ మేక్ ఆల్ ఫెసిలిటీస్ వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మరి శుభమస్తు ఇన్ఫ్రా గ్రూప్‌లో ఇక్కడ ల్యాండ్ మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉంటే, మనం కింద ఇచ్చిన స్క్రీన్ పైన నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడికొచ్చి మీరు ల్యాండ్ చూడొచ్చు. మీకు నచ్చితేనే పర్చేస్ చేయొచ్చు. సార్‌తో డిస్కషన్ చేస్తే మరి స్క్వేర్ యార్డ్‌కి ఎంత తగ్గిస్తారు అనేది మన వీడియో చూసి వస్తే ఇంకెంత తగ్గిస్తారని సార్ కూడా చెప్పేసారు కదా! అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను. నమస్తే.